అదేవిధంగా కోరెల్ల శ్రీనివాస్ గారిని ఇన్నాళ్ళు భరించి వారు అంత ఆ స్థాయికి ఎదిగేలా చేసినటువంటి సోదరి శైలజ గారికి, వేదిక ముందు ఉన్నటువంటి ఎంతో మంది కోరెల్ల గారి ఆత్మీయులకు, బంధువులకు అందరికీ అమ్మలు ముచ్చట పనిచేయండి, అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. శ్రీనివాస్ గారు మామూలు గెజిటెడ్ హెచ్ఎం కాదు, మామూలు ఆర్టిస్ట్ కాదు. మనము రవివర్మ అనేటువంటి ఒక పేరును ఒకప్పుడు మనం విన్నాం. రవివర్మ ఇవాళ మనం దేవుళ్ళ బొమ్మలు అన్ని కూడా గీసింది ఎవరంటే రవివర్మ. అంటే శంకరుడు కానీ, పార్వతి కానీ, కృష్ణుడు కానీ అసలు దేవుళ్ళు అనేవారు ఈ విధంగా ఉంటారు అని భారతీయ సమాజానికి తెలియజేసినటువంటి గొప్ప చిత్రకారుడు రవివర్మ. అదేవిధంగా అంతటి గొప్ప చిత్రకారుడు అభినవ రవివర్మ ఎవరంటే కోరెల్ల శ్రీనివాస్ గారు. ఇంకొకటి ఏంటంటే ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండే తత్వం. ఊరెల్ల నావారు అనేటువంటి కోరెల్ల వంశాన జన్మించారు. ఊరంటే ఇక్కడ చిన్న ఊరు కాదు, ఊరంటే ఇక్కడ సమాజం, ఊరంటే ప్రపంచం. అంటే కళాకారుడి హృదయం ఎలా ఉంటుంది అంటే చాలా విశాలంగా ఉంటుంది. విశ్వ జనీనమైనటువంటి భావనను కలిగినటువంటి ఒక సృజన శీలుడు నిజమైన కళాకారులు. అలాంటి కోరెల్ల శ్రీనివాస్ గారు ఇవాళ ఉద్యోగ విరమణ పొందుతున్నప్పటికీ కూడా సుమారు 35 సంవత్సరాల సుదీర్ఘ 38 నిజంగా 38 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి వారు బోధన అనుభవము, అదేవిధంగా సర్వీస్ను అందించినటువంటి ఆదర్శ ఉపాధ్యాయులు, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా పురస్కారాన్ని అందుకున్నటువంటి వ్యక్తి. ఎస్సీఆర్టీ పాఠ్య పుస్తకాలకు సంబంధించినటువంటి బొమ్మలనే కాకుండా మా కవులకు సంబంధించినటువంటి చాలా మంది కవులు రాసినటువంటి కవితలకు చిత్రాలను గీసి వాటికి మరింత వన్నె తెచ్చినటువంటి చిత్రకారుడు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సాహితీవేత్తలు కావచ్చు, కళాకారులు కావచ్చు, మేధావులు కావచ్చు, ఒక 116 మంది పోర్ట్రేట్ బొమ్మలను గీసి వారికి ఒక జీవం పోసినటువంటి గొప్ప చిత్రకారుడు కోరెల్ల శ్రీనివాస్ గారు. అంతేకాకుండా వారు చాలా కథలు కావచ్చు, కవితలు కావచ్చు, వాటి కూడా బొమ్మలు వేసి అటు సాహితీ రంగంలో, కళారంగంలో, ఇటు బోధనా రంగంలో కూడా తనదంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగినటువంటి వ్యక్తి కోరెల్ల శ్రీనివాస్ గారు. నేను రాసినటువంటి శ్రీనివాస్ శతకం కావచ్చు, కృష్ణ కౌండిన్య గీతాలు కావచ్చు, ఆఖరి పోరు కావచ్చు, ఆఖరి పోరు తెలంగాణ ఉద్యమ గీతాలకు ప్రతి పాటకు వారు బొమ్మ గీశారు. కాబట్టి అలాంటి మిత్రుడు ఇవాళ ఉద్యోగ విరమణ పొందుతున్న సందర్భంగా వారికి నేను ఏమి ఇవ్వగలను, ఒక కవితను వారికి ఈ సందర్భంగా సమర్పించుకుంటాను. ఆ కవితను మాత్రమే ఇప్పుడు, ఎందుకంటే సమయం లేదు, నేను ఎప్పుడో రావాలి కానీ మా కాలేజీలో అడ్మిషన్ కావడం వల్ల కొద్దిగా ఆలస్యమైంది. తప్పకుండా వస్తానని కూడా అన్నగారికి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఆ కవితను మాత్రమే నేను వినిపిస్తాను. కోరెల్ల వంశోద్ధారకుడు, సావిత్రమ్మ లక్ష్మయ్యల పుత్రరత్నాలంకారుడు, రమణీమణి శైలజ హృదయేశ్వరుడు, సప్తవర్ణ యశోశోభిత సుమనస్కుడు, వేలాది కమనీయ రమణీయ భావాలను కనుపాప తెరపై ఆవిష్కరింపజేసిన కుంచమాంత్రికుడు, కవుల గుండె లోతుల నుంచి పెళ్ళుడికి వచ్చి అక్షర రూపం దాల్చిన అనేక ఆలోచనలకు
ముఖ చిత్రాల్ని అద్దిన చిత్రకళా వినిర్మాణ మర్మజ్ఞుడు. సాక్షరతా ఉద్యమం మొదలు తెలంగాణ ఉద్యమం వరకు వాచక పుస్తకాలు మొదలుకొని వందలాది కావ్యాల వరకు తెలుగు నేలపై పురుడు పోసుకున్న పలు రచనల సందేశాత్మక సారాన్ని సాకారం గావించి చిత్రకళా సౌరభాల్ని అద్దిన అభినవ రవివర్మ. చిత్రకళా సౌరభాల్ని అద్దిన అభినవ రవివర్మ రోజుకు ఒకటి చొప్పున 108 మంది ప్రముఖుల చిత్రాలను 108 రోజుల్లో సర్వాంగ సుందరంగా ఆవిష్కరించి చెరగని యశస్సును సమకూర్చిన చిత్రకళా తపస్వి. చిత్రాలనే కాదు, ఎందరో విద్యార్థుల జీవన చిత్రాలను అందంగా తీర్చిదిద్దిన ఉత్తమ ఉపాధ్యాయుడు. పాఠశాల గోడల్ని సైతం అందమైన బొమ్మలతో సింగారింపజేసిన ఆదర్శ ప్రధానోపాధ్యాయుడు. విశ్వం కాన్వాస్ పై నిరంతరం అద్భుత కళావిష్కరణ గావించే ఆ బ్రహ్మకు తోడుగా సృష్టించబడ్డ మరో చిత్రకళా బ్రహ్మ. ఆయన వేసిన చిత్రముల ఆయన వ్యక్తిత్వం ఎంతో ఉన్నతమై పరస్పరం పోటీ పడతాయి. నిండు పున్నమి వెన్నెల కాంతిలా ఆయన పెదాలపై విరబూసిన చిరునవ్వు, ఆయన భాషణం మృదుమధుర సమన్వితం. తన గళాన్ని కుంచెను సామాజిక శ్రేయస్సు కోసం అందించిన జీవన చైతార్థుడు. తన గళాన్ని కుంచెను సామాజిక శ్రేయస్సు కోసం అందించిన జీవన చైతార్థుడు చిత్రకళా ప్రపూర్ణుడు. చిత్రకళా ప్రపూర్ణ, నట కళా ప్రపూర్ణ అనే బిరుదులు చాలా మంది ఇస్తుంటారు. ఈ వేదిక మీదుగా మా సాహిత్య లోకం చిత్రకళా ప్రపూర్ణ అనేటువంటి బిరుదుతో వారిని మేమందరం కూడా ఆ విధంగా పిలుచుకుంటాం. చిత్రకళా ప్రపూర్ణ అనేటువంటి బిరుదుతో నిజంగా ఏ బిరుదు ఇచ్చినా శ్రీనివాస్ గారికి తక్కువే. ఎంత సౌహృదయత అంటే నిగర్వి, ఏమాత్రం కూడా గర్వం లేని వారు, ఏమాత్రం కూడా కల్మషం లేనటువంటి నిష్కల్మష హృదయుడు. 38 ఏళ్ల సర్వీసులో ప్రతి నిమిషం కూడా విద్యార్థుల అభివృద్ధి కోసం తప్పించినటువంటి వ్యక్తి. చాలా మంది ఉద్యోగ విరమణ చేసుకుంటారు, ఘనంగా చేసుకుంటారు, కానీ వారి సర్వీసును ఒకసారి వెనక తిరిగేస్తే శూన్యం. వారి విద్యార్థుల కోసం చేసింది ఏముండదు. కానీ ఇవాళ అన్న శ్రీనివాస్ గారు గర్వంగా వారు ఉద్యోగాన్ని పొందుతున్నారు. ఎస్, నేను పనిచేసినటువంటి పాఠశాలలో ఎక్కడైనా సరే నేను 100% నేను అంకిత భావంతో పనిచేశాను అనేటువంటి ఒక ఆ ఆత్మస్థైర్యంతో ఆయన గుండె మీద చేయి వేసుకొని ఆయన గర్వంగా చెప్పుకోగలడు. నేను ఒకసారి ఒక సందర్భంలో ఒక పాట రాశాను. ఉపాధ్యాయ వృత్తి అంటే ఏమనుకున్నావోయ్, పులకరాళ్ళ తీర్చిదిద్ది రతనాలుగా మార్చుటోయ్. నిజంగా ఉపాధ్యాయ వృత్తి అంటే ఏంటి? పులకరాళ్ళను సైతం రత్నాలుగా మార్చేటువంటి వృత్తి. ఎలాంటి అక్షరము రానటువంటి వారిని కూడా అక్షరాస్యులుగా చేసేటువంటి ఒక అక్షర బ్రహ్మ ఎవరంటే ఉపాధ్యాయుడు. అలాంటి పులకరాళ్ళను సైతం రత్నాలుగా కళాకారులుగా తీర్చిదిద్దినటువంటి ఘనత కోరెల్ల శ్రీనివాస్ గారికి దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తూ, సమయం ఎక్కువ లేదు కాబట్టి ఇలాంటి ఆలస్యంగా వచ్చినప్పుడు కూడా నాకు అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, చివరిగా ఒక 2 అభినందన పూర్వకమైన పద్యాల్ని వినిపిస్తాను. మంచి ఒకటే నిలుచు మహిలోన స్థిరమై, మంచి విస్తరించు మానితముగా, మంచి మానవత్వ మహిమ పెంచునుగాన, మంచి కిలను మీరు మారు పేరు. 38 ఏళ్ల సర్వీసు భుజము తోడ పూర్తిగా వించుకున్నవో పూర్ణ పురుష, ఆయురారోగ్యముల గల్గి అవనియందు ఉండుమని వేడుచుంటిని, ఉండుమని కోరుచుంటిని నిండు వృద్ధిని. ఉద్యోగ విరమణ అనంతర జీవితం ఇంకా బిజీ అవుతాడన్న, ఇంకా బిజీ అవుతాడు. ఇంకా వారు చేసే కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు విశ్వం అనేటువంటి కాన్వాస్ వారికి వేదికగా మారుతుంది. ఇంకా అద్భుతమైనటువంటి చిత్రాలు గీస్తారు. ఆ రంగంలో ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు. మహోన్నతమైనటువంటి శిఖరాల్ని అధిరోహించాలని, మరిన్ని పురస్కారాలు అందుకోవాలని,
చిత్రకళా రంగంలో తనదైనటువంటి ఒక గుర్తింపును మరింతగా పొందాలని ఈ సందర్భంగా కోరుకుంటూ నిండు హృదయంతో వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొకసారి శైలజ శ్రీనివాస్ గారికి, కోరెల శ్రీనివాస్ గారికి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.